రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయి మరి వారికి విద్యుత్తుని నిరాటంకంగా మరి సప్లై చేస్తామని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని, సౌర అదేవిధంగా పవన విద్యుత్తుని మరి సోలార్ విద్యుత్తుని కూడా ప్రజలందరి చేత కూడా వారు ఉత్పత్తి చేయించి తిరిగి వారే అమ్ముకునేలా చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవం చూసినట్లయితే మరి ప్రజలపై ఇప్పటికే ఈ 2 నెలల్లోనే కూడా నవంబరు డిసెంబర్కి వచ్చేటప్పటికి 15,000 కోట్ల పైబడి ప్రజలపై భారాన్ని మోపడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ప్రభుత్వం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కల్పించిన 200 యూనిట్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలియడం వచ్చింది. అదేవిధంగా వ్యవసాయదారులు పంపు సెట్లకి కట్టుకుంటే కనెక్షన్లు ఇవ్వటం లేదు. అదేవిధంగా వ్యవసాయదారులకి 9 గంటలు కరెంటు ఇవ్వటం లేదు. మరి కరెంట్ కట్లు అయితే అక్కడక్కడ ఆల్రెడీ చలికాలమైన సరే పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికన్నా ముందు విద్యుత్ భారాన్ని చాలా భారం ప్రజలపై వేయడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాదు, అన్ని వర్గాల మీద కూడా ఈ విద్యుత్ ఛార్జీల భారం అనేది చాలా భారంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుచేతనే ఈ 4 నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, కానీ ప్రజలపై అదనపు భారాన్ని మోపడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేతనే మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనమంతా ప్రజల వైపు ఉండాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వారెన్నంట ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల కష్ట నష్టాలను తెలియజేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరుబాట కార్యక్రమంలో పిట్టుకున్న వారందరూ రావడం జరిగింది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, సోదరీమణులు అందరూ కూడా పెద్దలు, అన్ని వర్గాల వారు ఈరోజు వచ్చి ప్రజల వెన్నంటూ ఉండి ఈ పోరుబాటలో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా నిరసనని వ్యక్తం చేస్తూ వెంటనే ధరలు తగ్గించాలని, వ్యవసాయదారులకి కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని, 9 గంటల విద్యుత్తుని మరి ఉచిత విద్యుత్తుని వారికి రైతులకు అందించాలని, ఇప్పటికే పెంచిన భారాన్ని తగ్గించాలి, వెంటనే విత్డ్రా చేసుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.